ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరి కుటుంబం ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని చెప్పి బాబాగారి తరఫున నేను కూడా కోరుకుంటున్నాను. అందరికీ గురువారం శుభాకాంక్షలండి. ఈరోజు బాబాగారి సందేశం ఏంటంటే, ఈరోజు గురువారం కదా, నా చేతిలో ఉన్న ఈ ముడుపును తాకి నీ కోరికను చెప్పుకో. ఖచ్చితంగా నువ్వు శుభవార్త విని చాలా సంతోషిస్తావు. అశ్రద్ధ చేయకుండా జాగ్రత్తగా విను అని బాబాగారు అయితే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని మన ముందుకైతే తీసుకొచ్చారనమాట. బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారు అనేది మనం బాబాగారి మాటల ద్వారానే తెలుసుకుందాం. వీడియోని మొదలుపెట్టే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశాన్ని చూస్తున్న వాళ్ళందరూ కూడా మన సందేశానికి తప్పకుండా లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు మీరు షేర్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. అమ్మ, గత వారం రోజుల నుండి నువ్వు చాలా దిగులుగా ఉన్నావు. అన్నిటికీ సమాధానం నీకు ఈ గురువారం రోజు ఖచ్చితంగా దొరుకుతుంది. నా ముడుపును తాకావు కదా, ఖచ్చితంగా నీ కోరిక అనేది ఎల్లవేళలా నెరవేరుతుందని నీకు నేను మాటిస్తున్నాను. ఈరోజు ఉన్న దానికోసం నువ్వు ఏడవకు. ఎందుకంటే రేపు పరిస్థితులు ఇలాగే ఉండవు కదా. ఇది నిరంతరం మారుతూ ఉంటుంది. ఇది ప్రకృతి ధర్మం. ఈరోజు విచారంగా ఉంటే రేపు సంతోషంగా ఉంటారు. నీవు నీ కర్తవ్య ధర్మాన్ని నిర్వర్తించు. అంతా నేను చూసుకుంటాను. నువ్వు ఎప్పటికీ కూడా చింతించవద్దు. మనుషుల స్వభావం చాలా వ్యతిరేకంగా ఉంటుంది. నువ్వు మంచిగా ఉంటే మంచిగాను, చెడుగా ఉంటే చెడుగాను ఉంటుంది. అందుకే అందరితోనూ మంచిగా మెలుగు. వాళ్ళు ఎలా ఉన్నా పర్లేదు. నీపై ప్రేమను కానీ ద్వేషాన్ని కానీ ఏది చూపించినా పర్లేదు. కానీ నువ్వు మాత్రం ఎప్పుడూ ప్రేమగా ఉండు. నీవు కోరుకున్నవన్నీ నేను ఇవ్వడం మొదలు పెడితే నీవు ఈ పాటికి పూర్తి ఆపదలో చిక్కుకొని చాలా బాధను అనుభవిస్తూ ఉండేవారు. కనుక నీకు మంచి చేయడం నాకు తెలుసు. అందువల్ల నీకు మంచి కలిగించేది ఏదో దాన్ని మాత్రమే నేను నీకు ఇస్తున్నాను. ఈ గురువారం రోజు నువ్వు ఎవరికైనా సరే ఒక 5 మంది పిల్లలకు ప్రసాదం పెట్టు. వాళ్ళలో నేను ఖచ్చితంగా ఉంటాను. ఈ విషయాన్ని నువ్వు మర్చిపోకుండా జాగ్రత్తగా చేయి. ఒకవేళ నువ్వు మర్చిపోయి చేయలేకపోయినా పర్లేదు. నేను ఎల్లవేళలా నిన్ను రక్షిస్తూ ఉంటాను. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. తల పొగురుతో తిరిగిన వాడికి తల దించుకునేలా చేస్తుంది. తల దించుకొని బ్రతికిన వాడిని ధైర్యంగా బ్రతికేలా చేస్తుంది. నిన్ను చూసి ఎవరైనా ఎగతాళి చేసినా పర్లేదు. నువ్వు మాత్రం నిదానంగా ఉండి వాళ్ళపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించకు. చాలా నెమ్మదిగా నిదానంగా ఉండి నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించి నీ విజయంతోనే వారికి బుద్ధి చెప్పాలి. సరైన సమాధానం ఇవ్వాలి. ఎవరు నిన్ను ఎంతగా ఇబ్బంది పెడుతున్నారో నాకు తెలియదా చెప్పు. నీవు పడుతున్న ఈ యొక్క కష్టానికి తగిన ప్రతిఫలాన్ని నేను త్వరలోనే అందిస్తాను. మీ జీవితంలో సుఖ సంతోషాలు వెళ్ళు వస్తాయి. నీవు పడుతున్న ఏ కష్టంలో సరే ఎవరైనా నిందించవద్దు. అందరి యందు ప్రేమను దయను కలిగి ఉండాలి. అప్పుడే మనము చాలా సంతోషంగా ఉండగలుగుతాము. ఎప్పుడు కూడా శ్రద్ధ సబూరీలను అలవర్చుకుంటూ జీవితాన్ని సంతోషమయంగా చేసుకోండి అని చెప్తూ ఉంటాను. జీవితం నీది. జీవించాల్సింది నువ్వే కదా. గెలుపు నీది, ఓటమి నీది. పడి లేవాల్సింది నువ్వే. బాధను భరించాల్సింది నువ్వే. ధైర్యం చెప్పుకోవాల్సింది నీకు నువ్వే. ఇతరులు చోద్యం చూస్తారు, వీలైతే ఎగతాళి చేస్తారు. ఇతరులను నువ్వు ఎప్పటికీ కూడా పట్టించుకోవద్దు. ఈ సాయి మాటగా చెప్తున్నాను. నువ్వు ఇవన్నీ శ్రద్ధగా విను. నీ మనస్సులో ఒక ఆలోచన ఉంది కదా, అది జరుగుతుందో లేదో అన్న ఆలోచనను విడిచి శ్రద్ధ సబూరులతో నాపై విశ్వాసాన్ని ఉంచు. పూర్తిగా నేను నీ కోరికలు నెరవేర్చడానికి, ఆపద నుంచి బయటపడేయడానికి నీకు నేనున్నాను కదా. నీ చల్లని చూపు నాపై ఉండాలి బాబా అని ఎప్పుడు నువ్వు బాధపడుతూ ఉంటావు. నిజమే, నువ్వు అడిగిన ప్రతి కోరిక చాలా న్యాయమైనది. కానీ ఆ కోరిక నెరవేరడానికి కొద్ది సమయం మాత్రమే ఉంది. వేచి ఉండు. తీయటి కాలం కోసం నువ్వు వేచి ఉండాల్సిన పని ఉంది కదా. ఎందుకు నువ్వు అంత బాధ? నీకు మనసులో బాధను పక్కకు పెట్టి దైవం పైన నువ్వు భారం వేయాలి. దైవమే నిన్ను చాలా కాపాడుతుంది. అప్పుడు అంతా ఆయనే చూసుకుంటాడు కదా.
నేను ఇవ్వడానికి ప్రతిదీ కలిగి ఉన్నాను, కానీ నేను మీకు అన్నీ ఇవ్వలేను. మీరు మంచి చెడు ఏమిటో నాకు మాత్రమే తెలుసు. మీకు ఏది ఇస్తే మీరు మంచిగా ఉంటారో, ఏది చేయకపోతే మీరు మంచిగా ఉంటారో అన్నది నాకు మాత్రమే తెలుసు కదా. మరి దాని ప్రకారమే నేను మీకు ఇస్తాను. నేను మీకు తల్లిని, తండ్రిని, గురువుని, దైవాన్ని, ఒక స్నేహితుడిని. మీరందరూ కూడా నా బిడ్డలే. మరియు తన బిడ్డ యొక్క నిజమైన అవసరాలు తల్లికి మాత్రమే తెలుసు కదా. మీ ప్రతి అవసరం, మీ ప్రతి కోరిక నాకు అన్నీ తెలుసు. నాకు నీ చేతి కమ్మటి భోజనం తినాలని ఉంది. నాకు ఈరోజు సాయంత్రం నేను పిల్లల రూపంలో నీ వద్దకు వస్తాను. ఖచ్చితంగా నువ్వు నాకు ప్రసాదాన్ని వండి పెడతావు కదూ. ఒక 5 మంది పిల్లలకు నువ్వు ప్రసాదం పెడితే చాలు. ఆ పిల్లల రూపంలో ఒకరిగా నేను వచ్చి నీ ప్రసాదాన్ని చక్కగా స్వీకరిస్తాను. ఎప్పుడూ కూడా ఇతరులను నిందించాలనే ఆలోచనను నువ్వు విడిచిపెట్టాలి. ఎప్పుడూ కూడా ఈ బాబా నీకు ఉన్నాడు అన్న భావనను నువ్వు అలవర్చుకోవాలి. షిరిడీకి చాలా రకాలైన ప్రజలు వస్తారు. వారంతా సంపద, పిల్లలు, మంచి ఆరోగ్యం మొదలైన రకరకాలైన కోరికలను నా నుంచి పొందడం కోసం వస్తారు. నేనెవ్వరిని నిరాశపరచను. వారి తరపున భగవంతుడిని ప్రార్థిస్తాను. భగవంతుడు కూడా నా ప్రార్థనలను అనుకూలంగా స్పందించి వారి అవసరాలను ఖచ్చితంగా తీరుస్తాడు. నేను మీ జీవితంలో ఉన్నప్పుడు ఇంకేం కావాలి చెప్పండి. మీ అవసరాల గురించి పెద్దగా ఆలోచించకు. అది సరైన సమయానికి మీ దగ్గరకు వస్తుంది. ఎప్పుడూ కూడా ఏది ఇవ్వాలో ఆ భగవంతునికి బాగా తెలుసు అనే నమ్మకాన్ని నువ్వు అలవర్చుకుంటే చాలు. ఎవరి గురించి నువ్వు చెడుగా మాట్లాడకు. నీ గురించి ఎవరైనా సరే చెడుగా మాట్లాడినా కూడా నువ్వు విననట్టు మౌనంగా సరిపెట్టుకో. మౌనంతో ఉండడం వలన నీకు అంతా మంచే జరుగుతుంది. నిందల వల్ల నీకేం నష్టం ఉండదు. ఏదో ఒకరోజు నిజాలు నిరూపించబడతాయి కదా. అప్పటి వరకు నువ్వు ఓపికతో అయితే ఉండాలి. అంత బాధని నీకు మనసులో బాధని ఉంచుకుంటే ఎలా చెప్పు. పక్కన పెట్టి దైవం మీద భారం వేస్తే అంతా బాబానే చూసుకుంటాడు అని అనుకుంటే చాలు. సమస్యలను ఎదుర్కొన్న తర్వాత వచ్చే ఆ ఆనందానికి చాలా తేడా ఉంటుంది. మీరు ఆ ఆనందాన్ని ఆస్వాదించండి. మీరు నిరంతరం సంతోషంగా ఉంటే మీరు ఆనందం యొక్క ప్రాముఖ్యతను కోల్పోతారు. మరియు జీవితంలో సమస్యలు వస్తాయి కాబట్టి మీరు ఆనందం యొక్క ప్రాముఖ్యతను కోల్పోరు. సమయం ఎప్పుడు ఇదే విధంగా ఉంటుంది అంటూ నన్ను ఎందుకు దూషిస్తూ ఉన్నావు? నీ ప్రారబ్ధ కర్మ నిన్ను పట్టి పీడిస్తుంది. ఇప్పటికైనా ఆలోచన మార్చుకొని నిరంతరం నామస్మరణతో జీవితాన్ని గడిపే ప్రయత్నం చెయ్యి. నీ కర్మను కుదించే శక్తి నీకు మాత్రమే ఉంది. నీ ప్రవర్తన బుద్ధి ద్వారా మాత్రమే నీ కర్మను తగ్గించి శాంతి వైపున అడుగులే శక్తి నేను అందించగలను. ఆ రాముడు కూడా నీకు తోడుగా ఉండగా నీకు ఎలాంటి ఆపద రాదు. రామనామం జపిస్తూ అడుగు ముందుకేశావు. తప్పకుండా నీ గమ్యాన్ని నువ్వు చేరుకుంటావు. ఎప్పుడైనా సరే ప్రబోధాలు వినడం వల్ల ఏమీ జరగదు. జీవితంలో దాన్ని అమలు చేయడం చాలా ముఖ్యం కదా. మనకు అన్ని విషయాలు తెలుసు. మంచి చెడుల మధ్య తేడాను గుర్తించండి. ఇంకా అయోమయం జీవితాంతం మనం ప్రపంచంలో జీవిస్తున్నాం. మనం ఇంత అవగాహన కలిగి ఉన్నా కూడా మనకి ప్రతిక్షణం సలహా కావాలి. అయితే అన్ని గుణాలు మనలోనే ఉన్నాయి. సమయం ఎప్పుడు ఇదే విధంగా ఉంటుందంటూ నన్ను ఎప్పుడూ కూడా బాధ పెట్టకు. దేవుడి పట్ల విశ్వాసం ఉంచండి. ఎట్టి పరిస్థితుల్లో నమ్మకాన్ని, ధైర్యాన్ని పోగొట్టుకోవద్దు. తోటి వారిలో ఉన్న మంచిని మాత్రమే చూడాలి. ఈ సృష్టిలో ఎన్నో పూలు ఉన్నాయి కదా. ఎన్నో పువ్వులు పూస్తాయి. కొన్ని కోయక మునిపే రాలిపోతాయి. మరికొన్ని కాళ్ళ కింద పడి నలిగిపోతాయి. మరి ఎన్ని జన్మల పుణ్యఫలమో తెలియదు. కానీ నిన్ను పూజించడానికి కొన్ని పువ్వులు పూస్తాయి. ఆ పువ్వులనే అదృష్టం. అదే జన్మంటే. ఎప్పుడు కూడా పాపాలను చేయకుండా మన జీవితాన్ని సంతోషమయం చేసుకోమని నేను చెప్తూ ఉంటాను. ఎందుకు ఆ ఊగిసలాట? ఎటూ తేల్చుకోలేకున్నావా? గమ్యాన్ని ఏర్పరచుకొని ప్రయాణించు. లేదా బాధపడడం మానేయ్. అంతేకాని తికమకలో బతకొద్దు. మనశ్శాంతి పోగొట్టుకుంటావు.
ఇది సాయి మాటగా చెప్తున్నాను. నీకు ఇష్టమైన వాళ్ళతో ప్రేమగా ఉండు పర్లేదు, కానీ మితిమీరిన ప్రేమ పెంచుకోవడం లాంటివి చేయకూడదు. ప్రేమగా ఉండి దూరం అయిపోతే తట్టుకోలేరు కదా. మరి అలాంటప్పుడు మితిమీరిన ప్రేమను పెంచుకోకూడదని చెప్తున్నాను. ఏ బంధమైనా, ఏ మనిషి అయినా, ఏ జీవి అయినా ఈ భూమిపైన ఆయుష్ ఉన్నంత వరకే. ఏది శాశ్వతం కాదు అనే భావనను మీరు గుర్తుంచుకోండి. ఎవరైతే నన్నే నమ్మి నా ధ్యానమునందే మునిగి ఉంటారో వారి పనులన్నీ సూత్రధారినే నేనే నడిపిస్తూ ఉంటాను. మనల్ని మనం క్షమించుకుంటే పరులకు మేలు జరగదు. మన తప్పులను తెలుసుకొని మన ఆలోచన విధానాన్ని మార్చుకుంటేనే మనల్ని మనం ఉత్తములుగా మార్చుకొనగలుగుతాం కదా. ఎప్పుడూ కూడా తప్పులను చెయ్యకూడదు అనే ఒక భావనను మీరు అలవర్చుకుంటే కనుక మీకు ఎటువంటి నష్టము జరగదు. ఎప్పుడు కూడా సంతోషంగా మీ జీవితాన్ని కొనసాగిస్తారని చెప్తూ ఉంటాను. సంతోషమే సగం బలం. ఆనందంగా ఉండడం వలన మన ఆయుష్ కూడా పెరుగుతుంది. ఎప్పుడు కష్టాల కూడమిలో నుంచి నువ్వు ఇరుక్కొని ఉంటే నువ్వు సంతోషంగా జీవించడానికి కొద్ది రోజులైనా కావాలి కదా. నేను నీతో ఉన్నానని నీకు తెలుసు, అడుగడుగునా నిన్ను కాపాడుతూ ఉంటానని కూడా తెలుసు. కానీ ఏదో తెలియని భయం నీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఈ ఫకీరు నీతో ఉండగా నీకు ఎటువంటి హాని ఉండదు. తల్లి, నువ్వు నన్ను మోకాళ్ళ నొప్పితో బాధపడుతూ ఉన్నావు కదా బిడ్డ. ఎక్కడైతే నీకు నొప్పి ఉందో అక్కడ నా విభూతి ధరించు, నా విభూతిని రాసుకో. ఇంకా నేను చూసుకుంటాను కదా. ఎక్కువగా ఎవరిని కూడా నమ్మకు, మోసపోతారు. ఎవరి కోసం ఆలోచించకు, వాళ్ళకే అలుసైపోతావు నువ్వు. ఎక్కువగా ఎవరికి విలువ ఇవ్వకు, గౌరవాన్ని కోల్పోతావు. ఎవరిని నువ్వు ప్రశ్నించకు, నువ్వు వాళ్లకు శత్రువుగా అవుతావు. ముందుగా నా వాళ్ళు అని ఆలోచించడం నువ్వు తగ్గించుకోవాలి. ఎవరి నుండి ఏం ఆశించకుండా ఉంటే కనుక నీ జీవితం అనేది చాలా సంతోషంగా ఉంటుంది. ప్రతిరోజు సాయికి చక్కెరను నివేదించండి. 21 రోజులు అలా చేసి 22వ రోజు ఆ చక్కెర మొత్తమును దానం చేయండి. నీ కార్యం తప్పక నెరవేరుతుంది. ఎప్పుడూ కూడా ఈ బాబాపై పూర్తి విశ్వాసం ఉంటే చాలు. 21 రోజులు చక్కెరను నివేదించిన తర్వాత ఆ 22వ రోజు ఆ చక్కెరను మొత్తం కలిపి దానం చేస్తే కనుక మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. కల్మషం తెలియని నీకు ఎన్నడూ హాని జరగదు. ఇప్పటి నీ పరిస్థితి నీకు బాధించవచ్చు, కానీ ఈరోజే నీ కష్టాలు తొలగిపోయి ఆశ్చర్యానికి గురి చేస్తాయేమో అన్న మార్పు అన్నది నీ క్షణాల్లో జరుగుతుంది. ఎప్పుడు కూడా నాపై పూర్తి విశ్వాసంతో ఉంటే కనుక నీ జీవితం అంతా సంతోషమయం అవుతుంది అని బాబాగారైతే మనకు ఈరోజు ఈ గురువారం సందేశంగా మనకు ఒక చక్కటి సందేశాన్ని మన ముందుకైతే తీసుకొచ్చారు కదండి. బాబాగారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చుంటే కనుక తప్పకుండా మన వీడియోకి లైక్ చేయండి. మరి కొంతమంది సాయి భక్తులకు షేర్ చేయడానికి మీరు ప్రయత్నం అయితే చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సాయి పిలుపు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సాయి పిలుపు పక్కన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే పక్కనే ఆల్ అనే గంట సింబల్ కూడా వస్తుంది. ఆ గంట సింబల్ని క్లిక్ చేస్తేనే మీకు ఆల్ నోటిఫికేషన్ అనే బెల్ అనేది యాక్టివేట్ అవుతుందన్నమాట. నేను ఎప్పుడు బాబాగారి కొత్త వీడియో పెట్టినా కూడా మీ మొబైల్కి ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అప్పుడు బాబాగారి సందేశాలని చక్కగా వినొచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.